అసలు సిసలైన కాళరాత్రికి నాంది సెప్టెంబర్ 9 రాత్రి. ఆ రాత్రి జగన్ తన అహంకారాన్ని మరోసారి చూపించారు. పవన్ కళ్యాణ్‌ని ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేశాడు. పోలీసులు జగ్గయ్యపేట దగ్గర పవన్‌ని అడ్డుకున్నారు. ఒక పార్టీ అగ్రనేతను, ఒక ప్రజా నాయకుడిని ఈ విధంగా అడ్డుకోవటం జగన్ చివరి తప్పిదం. ఎందుకంటే ఆ రాత్రే పవన్ కళ్యాణ్ తన తెక్కేంటో చూపించారు. అందరి లెక్కలు తేల్చారు. ఆపలేని ఆగ్రహంతో నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. అక్కడ చంద్రబాబుతో ములాఖాత్ అయ్యాడు. అదే క్షణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ దిశ మారిపోయింది. రాజమండ్రి జైల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు అది కేవలం ఇద్దరు నాయకుల భేటీ మాత్రమే కాదు. అది ఒక రాష్ట్ర భవిష్యత్తుకి మలుపు. ఆ భేటీ బయటకు వచ్చిన క్షణం ప్రజల్లో కొత్త ఆశలు పుట్టాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చేతులు కలిపారు. నారా లోకేష్, నందమూరి బాలకృష్ణతో జైలు లోపల నుండి బయటకు వచ్చాక కూటమిని ప్రకటించారు పవన్ కళ్యాణ్.